సూర్య ఫెయిల్యూర్ తర్వాత తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి శక్తికి మించి కష్టపడుతున్నాడు కొరటాల శివ. అలానే త్రిబుల్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసేందుకు ఎన్టీఆర్ తపన పడుతున్నాడు. దాని ఫలితంగానే దేవర కోసం కోట్లని నీళ్లలా ఖర్చు చేస్తున్నారట. సింగిల్ సునామీ సీన్ ని సెట్ లో రీక్రియేట్ చేసేందుకు టైటానిక్ మూవీ టీం ని రంగంలోకి దింపారట. ఒకే ఒక్క సీన్ కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఎన్టీఆర్ మూవీ దేవర బడ్జెట్ 340 కోట్లు. ఇందులో 100 కోట్ల వరకు కేవలం ఒకే ఒక్క సీన్ కోసం ఖర్చు చేస్తున్నారంటే నమ్ముతారా? కానీ ఇది నిజంగా నిజం. దేవరలో ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ కోసం కొరటాల శివ టీం ఏకంగా 100 కోట్లతో భారీ రిస్క్ చేస్తోంది. టైటానిక్ సినిమా కోసం పనిచేస్తున్న క్రూ ఈ సీన్ కోసం రంగంలోకి దిగిందట. సునామీని సెట్లో రీక్రియేట్ చేయబోతున్నారు. అంటే కేవలం గ్రాఫిక్స్లో సీన్ తీయటం కాదు, రియల్గా లొకేషన్లో ఏకంగా 100ల కొద్దీ ట్యాంకర్లలోని వాటర్ను భారీ ట్యాంకులోకి నింపి ఒక్కసారిగా కిందికి వదలడం, అందులో కొట్టుకుపోయే జనాన్ని రికార్డ్ చేసి మళ్ళీ గ్రాఫిక్స్లో ఆ సీన్ని ఎన్హాన్స్ చేయడం. ఈ తతంగం అంతా అటు ఇటు రియల్ టైం షూటింగ్, ఇటు విజువల్ ఎఫెక్ట్స్కి కలుపుకొని 90 నుంచి 100 కోట్ల వరకు ఖర్చు వచ్చేలా ఉందట. కేవలం ఒక్క ఇంటర్వెల్ బ్యాంకే ఇంత ఖర్చు అయితే క్లైమాక్స్, టోటల్ షూటింగు, సాంగ్స్, స్టార్ క్యాస్ట్ రెమ్యూనరేషన్ ఇవన్నీ లెక్కేస్తే 340 కోట్లు ఖర్చు అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా సునామీని రీక్రియేట్ చేసేందుకు కొరటాల శివ బాగా కష్టపడుతున్నారు.